ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా మేడే సంబరాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా కాజీపేటలో కూడా మేడే దినోత్సవ సంబరాలు కూడా ఇక్కడ అంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రానిక్ కార్మికులు, అన్ని రంగాల కార్మికులు కూడా ఒక దగ్గర ఉండి మేడే దినోత్సవాన్ని కూడా కలిసికట్టుగా జరుపుకున్నారు. ఇదివరకు మాత్రం ఎవరి పరంగా వాళ్ళు జరుపుకున్న నేపథ్యంలో ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గర ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మేడే 1886లో ప్రారంభమైనటువంటి మేడే దినోత్సవాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అలాగే కార్మిక చట్టాలు రూపొందించుకుంటూ కార్మికుల యొక్క అభివృద్ధికి అలాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నటువంటి పదాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కార్మికులను కూడా గౌరవించాలన్నటువంటి ఆలోచనలతోటి ఎన్నో కార్యక్రమాలకు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా రాజ్యాంగంలో కూడా చట్టాలను పొందుపరుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఏ కార్మికులైనా సరే గౌరవించాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మేడే దినోత్సవ సందర్భంగా కాజీపేటలో మనం ఉన్నాము. ఒకసారి భవన నిర్మాణ కార్మికులు అలాగే వివిధ రంగాల కార్మికుల నాయకులు, కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ మేడే సందర్భంగా ఏం మాట్లాడతారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఈ దాదాపు కార్మిక దినోత్సవం అంటేనే ఒక సంబరాలు. ఎందుకంటే పొద్దంతా కష్టపడి సాయంత్రం వరకు ఉన్నా లేకున్నా తినకున్నా పని చేస్తేనే పూట గడిచేటువంటి సందర్భాలు అనేకం చూశారు. అంటే కష్టానికి ఒక పరాకాష్ఠగా ప్రతిరూపంగా ఉన్నటువంటి కార్మిక దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నారు. అట్లాంటప్పుడు మీరు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఇక్కడ చట్టాలు మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మేడే దినోత్సవానికి సంబంధించి అలాగే ప్రభుత్వ చట్టాలు ఎట్లా ఉన్నాయి, కార్మిక చట్టాలు? మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ మేడే యొక్క కార్యక్రమాన్ని మేము పురస్కరించుకొని గత 40-50 ఏళ్ళ నుంచి మేము ఈ వృత్తిలో ఉన్నాము, భవన నిర్మాణ కార్మికులము. కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. కానీ ఈరోజు మా కాజీపేట పట్టణ కార్మికులందరికీ అది చెప్పలేనటువంటి సంతోషంగా ఉంది. ఎందుకంటే నాయని రాజేందర్ రెడ్డి గారిని గత సంవత్సరం మేడే రోజు మేము మేడేకు ముందు అడగడం జరిగింది. మేమంతా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే కార్మిక సంఘాలన్నీ ఎవరికి భవనం లేదు, స్థలం లేదు, పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాంటప్పుడు మా యొక్క కష్టాలు చాలా బాగా ఉన్నాయని వారికి తెలియజేసినప్పుడు మరి అన్నగారు మరి అందరూ ప్రతి ఒక్క సంఘం వాళ్ళకి తోచిన జాగాలలో మీటింగ్ పెట్టుకుంటూ చెట్ల కింద, మన బ్రిడ్జిల కింద, తర్వాత కూరగాయల మార్కెట్లలో, రోడ్ల పంటి మేము మీటింగ్లు పెట్టుకుని అనేక ఇబ్బందులు ఇరుకులు మేము అనుభవిస్తున్న మన తరుణంలో ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ మన రాష్ట్ర ప్రభుత్వం, మన నాయన రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఈ యొక్క కాజీపేట మన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారికి దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించి మా భవన నిర్మాణ కార్మికులకు మీకు స్థలం వచ్చే మే డే వరకు నేను స్థలాన్ని మీకు ఇస్తానని, ఒకటి అడగండి నేను ఒకటి చేస్తా, ఒకటి అయిన తర్వాత మళ్ళీ ఒక కోరిక అడగండి అని చెప్పినప్పుడు ఒక స్థలం కావాలని కోరినప్పుడు వారు ఈరోజు మా కోరికను మన్నించి ఈరోజు మాకు ఈ యొక్క ఆర్డర్ కాపీని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆర్డర్ కాపీ ద్వారా మేము ఎంతగానో సంతోషపడ్డాం. భవన నిర్మాణ అన్ని కార్మిక సంఘాలు ఈరోజు ఐక్యంగా ఉండి ఇచ్చట మేము సాధించుకున్నందుకు అలాగే ఎమ్మెల్యే గారికి, నాయన రాజేందర్ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీడియా మిత్రులు కూడా మా యొక్క సాధక బాధలన్నింటినీ మీరు ప్రజల దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లినారు. వారికి కూడా మా యొక్క భవన నిర్మాణ కార్మికుల ద్వారా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా జీవితం ఈ 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి కృషికి ఈరోజు నాయన రాజేందర్ రెడ్డి గారి ద్వారా మేము ఇది పొందినందుకు, మేము ఈ యొక్క స్థలాన్ని మేము పొందినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అలాగే 4 నెలల్లో ఈ యొక్క భవనాన్ని నిర్మించి ఇస్తానన్నందుకు ఇంకా డబల్ మేము సంతోషంగా ఉన్నాము. వారి యొక్క మేలును మీ కార్మిక లోకం అంతటి మేము మరవలేనిది. మా జీవితాల్లో ఎంతో విలువైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని, మా కష్టం సుఖాలు ఆ భవనం కింద మేము చెప్పుకునే అవకాశాన్ని, మేమందరం ఒక్క తాటి మీద నిలబడి మాట్లాడుకునే అవకాశాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మాకు కల్పించినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు, ఈ యొక్క పాలనకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఎన్నో భవనాలు కట్టాము కానీ మాకు ఉండడానికి భవనం లేదు, ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ మా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక స్థలం లేని సందర్భంలో ఈరోజు తమకు ఒక కార్మిక భవనం కూడా కట్టించాలని కూడా సంతోషిస్తారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు కూడా ఉన్నారు. మనం ఒక్కసారి మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇప్పటి వరకు కార్మిక చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా? చట్టాలు ఇంతకుముందు గతంలో 99 జీవో ప్రకారంగా మాకు లేబర్కు ఇన్సూరెన్సులు అనేది ఉన్నవి. అయితే ఈ ఇన్సూరెన్సు మా సెస్ ద్వారా వసూలు చేసిన అమౌంట్ అంతా
వేరే కార్మికులకు వేరే ఇతర కార్మికులకు అప్పచెప్పుకుంటా మమ్మలను చిన్నచూపు చూస్తున్నాయి. అయితే ఈ గవర్నమెంట్ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము పోయి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఎప్పటికీ శాశ్వత కార్డు ఉండాలని, ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలని, ఇటువంటి కొన్ని నిబంధనలతోటి వాళ్ళకు విన్నవించుకున్నాం. మరి వారు కూడా చేస్తే మా కార్మికులు అనేటోళ్ళు బాగుపడతారు. 60 ఏళ్ళ తర్వాత ఎవడు పనిచేయలేని పరిస్థితిలో ఉన్న కార్డు తీసేసినాక వాడు ఏడికి పోతాడు అని ఏం బతుకుదేరు ఏంది అనేది వాళ్ళు కూడా దృష్టిలో ఉంచుకొని మా కార్మికులకు న్యాయపరమైనటువంటి ఇటువంటి చట్టాలను 99 జీవో ప్రకారంగా శాశ్వత రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, జక్కుల రవి గారు, కార్పొరేట్ గారు, ఎట్లా ఉంది సార్ వాతావరణం చూస్తుంటే? ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన మాట, ఎందుకంటే వాళ్ళ సమస్యలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి, కానీ వాళ్ళకు పెద్ద సమస్యలు, ప్రభుత్వాలకు చిన్న సమస్యలే కావచ్చు. కానీ ఈరోజు ఒక భవన నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే గారు చేసుకుంటున్న ఇనిషియేషన్ పట్ల చాలా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. మాకు ఒక నీడ దొరికింది అన్నట్టు ఒక ధైర్యం వాళ్ళలో కనిపిస్తుంది. నిజంగా సార్ ఎట్లా అనిపిస్తుంది? కార్మిక చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనుకోవచ్చా? రాబోయే రోజుల్లో ఇంకా కార్మికులకు ఎట్లాంటి అవసరాలు ఉంటాయి అనుకుంటున్నారు? ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికుల పక్షపాతి మా సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మిక పక్షపాతి, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కీమ్ పేదలకు చెందాలి, పేదలు బాగుపడాలనే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగనే ఈరోజు మా ఎమ్మెల్యే కూడా నాయని రాజేందర్ రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాలు, కార్మిక వర్గాలు యూనిటీ ఉండాలి, కష్టపడేవారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇలా మా కాజీపేట పట్టణంలో అందరినీ కలిపి, అన్ని కార్మిక పక్షాలను అందరం కలిపి వాళ్ళకు ఒక గుంటన్నర జాగా ఇవ్వడం జరిగింది. గుంటన్నర సరిపోదు అంటే 3 గుంటల జాగా ఇవ్వడం జరిగింది. మేము అన్నదే వ్యక్తంగా నా స్పీచ్లో అన్నం ఇచ్చిండు. ఖచ్చితంగా వీళ్ళందరూ అభివృద్ధి చెందాలి, వీళ్ళందరూ ఒక యూనిట్గా ఉండాలి, సమస్య ఏదొచ్చినా పని ఏదొచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు వాళ్ళకి జాగా ఇవ్వడం జరిగింది. కార్మిక భవనం కూడా ఆయన CDF ఫండ్లకి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి కార్మిక భవనం నెక్స్ట్ మేడే అక్కడనే జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది. అలాగనే వీళ్ళందరినీ అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతున్నాం. ప్రతి కార్మికుడికి కూడా సంవత్సరం అంతా కష్టపడ్డ తర్వాత ఒకే ఒక్క రోజు చాలా ధైర్యంగా ఉంటారు, అదే మేడే. కాబట్టి ఆ మేడే రోజు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే భాగంగా మళ్ళీ వచ్చేటువంటి మేడే కార్యక్రమాన్ని కూడా ఒక కార్మిక భవనంలో జరుపుకుంటామన్నటువంటి హామీ ఇచ్చారు. ఇప్పటికే స్థలం కేటాయించిన నేపథ్యంలో వారు నిజంగా అదే విధంగా జరుపుకోవాలని ఆశిద్దాం. మహిళలు కూడా ఉన్నారు, వారు ఒకసారి మనం మాట్లాడదాం. మన కార్పొరేట్ 63వ డివిజన్ కార్పొరేట్ గారు మనం వస్తూ ఉన్నారు. ఒకసారి చెప్పండి మేడం, ఇప్పటివరకు అయితే కార్మికులు అంటేనే ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, దినసరి ఏ రోజుకు ఆ రోజు పూట గడిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి చట్టాలు వాళ్ళకు నిజంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా ఇక్కడ? ఎందుకంటే మీరు స్థానికంగా ఉంటారు కాబట్టి వారి ఆలన పాలన మంచి చెడు అన్ని చూసుకునేటువంటి బాధ్యత స్థానిక నాయకత్వం మీదే ఆధారపడి ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది నిజంగా కార్మికులు అనుకున్నంత అభివృద్ధి సాధించడం అనుకోవచ్చు ఇప్పుడు? ముందుగా మా కార్మికుల సోదర సోదరిమణులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చూస్తున్నా ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఉన్నది. ఎందుకంటే గతంలో అన్న చెప్పిన విధంగానే కార్మికుల భవనానికి స్థలం కేటాయించడం జరిగింది. దాదాపు 150 గజాలు కేటాయించడము, దానికి మాకు సరిపోదు అన్న అనగానే వెంటనే 300 గజాలు కూడా కేటాయించడం. రానున్న రోజుల్లో 4 నెలల్లోనే కంప్లీట్ చేసుకొని భవనంకి ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా భవనం నిర్మాణం, ఎందుకంటే దాదాపు ఎక్కడ పని అయిపోగానే పని ఉన్నా లేకున్నా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని కార్మికులు వేరే సమస్యలు కాకుండా ఒక భవనంలో కూర్చుంటే మనకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఒక ఐక్యతగా ఉండాలి, మన సమస్యలు పరిష్కారం జరుగుతాయనే ఉద్దేశంతోనే భవన నిర్మాణం జరిగింది. అలాగే కొందరు సోదరులు చెప్పిళ్ళు భవనం నిర్మాణం పెయింటర్స్ మాకు జాగలేదన్నా అని వాళ్ళకి చెప్పిన వెంటనే కూడా రానున్న రోజుల్లో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు కానీ, అలాగే అన్న దగ్గర ఉన్న ఇందిరమ్మ ఇళ్లలో 250కి స్థలాలకి 50 కూడా ఇందిరమ్మ ఇళ్లకు కూడా వాళ్ళకి 50 ఇల్లు కట్టుకోవడానికి కూడా విడుదల చేయడం జరిగింది. దానికి కూడా మా కార్మికుల సోదరులు మనందరూ కూడా చాలా సంతోషంగా గర్వంగా ఉన్నారు. రానున్న రోజుల్లో వాళ్ళకు కూడా ఏ విధంగా అమలు కావాలా, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా వెంటనే పరిష్కరించడమని కూడా హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నిజంగా కార్మికులందరూ నిజంగా వాళ్ళు ఒక సంతోషంగా ఉంటే మిగిలిన వాళ్ళు చేసేటువంటి పనిలో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. ఆ ఉత్సాహపరమైనటువంటి వాతావరణంతో ఒక అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి సిరిల్ లారెన్స్ గారు, ఇప్పటి వరకు మీరు చూసినట్టు ఎన్నో కార్యక్రమాలు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు నిజంగా కాజీపేట ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ప్రాంతం ఇది. కాజీపేట జంక్షన్ అంటేనే ఒక గుర్తింపు. అట్లాంటి కాజీపేటలో ఉన్నటువంటి కార్మికుల ఆలోచన విధానం ఎట్లా ఉంది? నిజంగా ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 1886 నుండి మేడే జరుగుతుంది.
జరుగుతుంది. కార్మిక చట్టాలు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రస్తుతం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వరకు మనం వచ్చాము. ఎట్లా ఉంది కార్మికుల పరిస్థితి? అనుకున్నంత డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒక ప్రపంచ నినాదం ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అవుతుందా? కార్మికుల పట్ల ఇంకా చిన్న చూపే ఉందా? లేకపోతే ఇంకా ఏం చేస్తే కార్మికులకు అనుకున్న విధమైనటువంటి జీవన విధానాలు వాళ్ళలో ఉండబోతున్నాయి? అన్న ఇంతకు ముందుకు 10 సంవత్సరాలున్న గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయితే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండే కార్మికులు. ఎందుకంటే వాళ్ళ అవసరానికి మేడే రోజు వాడుకొని తర్వాత మేడే తర్వాత మర్చిపోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక, మన ఎమ్మెల్యే రాజేందర్ అన్న వచ్చినాక కార్మికులు ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా మా కాజుపేటలో మాత్రం 100% ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే రాజేందర్ అన్న మాకు ఒక 8 నెలలకు పోయిన సంవత్సరం ఇదే డేట్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ డేట్ వరకు మాకు 150 గజాలు ఇవ్వడం జరిగింది. మరియు ఇంకొక 150 గజాలు కూడా ఎంఆర్ఓ గారిని పిలిపించి దాన్ని కూడా అలాట్మెంట్ చేస్తా అని చెప్పి 350 గజాలు ఈరోజు అన్నగారు అనౌన్స్మెంట్. అది మామూలు విషయం కాదు. ఈ విషయంలో కాజుపేటలో ఉన్న కార్మికులందరూ చాలా సంతోషంగా వ్యక్తపరుస్తారు. అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆయన దగ్గర ఉన్న ఒక 50 ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. రెండో విడత కూడా 2-3 నెలల్లో స్టార్ట్ అవుతుందట. అందులో కూడా ఒక 150 మందికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతకంటే ఏం కావాలని కార్మికుల సంఘాలకు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి మా ఎమ్మెల్యే గారు రాజేంద్ర రెడ్డి గారికి మీడియా తరపున వాళ్ళ ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అజగర్ గారు, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు మనకు బిల్డింగ్ ఇటువంటిది ఒకటి ఉంటే ఒక దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం మీకు అడిగేటువంటి క్వశ్చన్, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా లేబర్లు కానీ లేకపోతే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన సరళిలో అభివృద్ధి అనేది జరుగుతుందా, లేకపోతే వాళ్ళు అలాగే ఉంటున్నారా? ఒకవేళ అలాగే ఉంటే ఇన్ని కార్మిక చట్టాలు వచ్చినటువంటి నేపథ్యంలో చట్టాలు ఉండి అసలు ఉపయోగం ఏమైనా ఉందా? ఏం చేస్తే మళ్ళీ కార్మికుల యొక్క జీవన విధానం ఒక ఉన్నతమైనటువంటి అంటే రెస్పెక్ట్ అనేది కూడా వాళ్ళకు కూడా పెరగాలి. ఎందుకంటే కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు దొంగతనాలు కూడా ఏం చేస్తలేరు. కాబట్టి ఆ కష్టానికి ఒక విలువ అనేది కనిపిస్తుంది ఈ రోజులలో. ఈరోజు మొదటిసారి మేడే సందర్భంగా మన కార్మిక సోదరులకు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నేను 47 డివిజన్ ప్రెసిడెంట్, నా పేరు షేక్ అస్గర్. మీరే ఇంతగా చెప్పినట్టు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఖచ్చితంగా, ఎందుకంటే నాయని రాజేందర్ అన్న ఇప్పుడు భవనం గురించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దాంతోపాటు 15 లక్షల దాకా అన్న భవనానికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా 47 డివిజన్లో స్లమ్ ఏరియా బాగున్నది. ముఖ్యంగా బోడగుట్ట తీసుకుంటే మొత్తం స్లమ్. ఆడ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అనేది లేదు. ఎక్కువ లేబర్ అనేది మా 47 డివిజన్కి వెళ్ళి ఉన్నారు. ఈ కార్మిక లేబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, పెయింటర్లు కానివ్వండి. ఇంకోటి నేను డివిజన్ ప్రెసిడెంట్తో పాటు చిరు వ్యాపార సంఘం అధ్యక్షుని నేను. అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అన్నకు వాళ్ళు చెప్పిన పెయింటర్లు, అన్న మేము చాలా మాకు కిరాయిలు తెలియదు, స్కూల్కి పంపిద్దామంటే స్కూల్ ఫీజులు వెళ్తలేవు, మాకు ఒక 10 ఇల్లులు కావాలని చెప్పిండు. కానీ అన్న 250 ఇల్లులు తీసుకొని పక్కన పెట్టిండు. వాళ్ళకు ఇదే వేదిక మీదకి వెళ్ళి వాళ్ళకు 50 ఇల్లులు ప్రామిస్ చేయడం జరిగింది. అట్లానే అన్న ఇప్పుడు ఉన్న నాయన రాజేందర్ అన్న ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్న ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకు చాలా డిఫరెంట్ అండి. పేద ప్రజలు ఎక్కడ ఉన్నా అంటే అక్కడ వచ్చి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాడు. నేను ఎన్ని విషయాలు మా డివిజన్లోకి వెళ్ళి ఏ ప్రాబ్లం ఉన్నా అన్న దృష్టికి తీసుకోగానే రాగానే ఏం ప్రాబ్లం అది కదా అని అడుగుతాడు. ఈ ప్రాబ్లం అనగానే ఎంబడే పిఏ గారు ఉంటారు, వాళ్ళతో ఫోన్ చేసి ఇప్పుడే క్లియర్ చేస్తారు. పేదలంటే ముందు ఒక అడుగు ముందు వేసి ముందే ఉంటాడు ప్రతి దాంట్లో. ఇప్పుడు ఆడ స్టార్టింగ్ గెలవక ముందు చేసిన వాగ్దానాల కంటే ఆయన వాగ్దానాలు చేయని పనులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది అందులో అన్న ఇంపార్టెంట్ అనిపిస్తుంది ముందు అడుగు చేస్తాడు. ఇప్పుడు మేనిఫెస్టో మేము ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు ఎన్ని వాగ్దానాలు చేసినట్టు దానికి మించి ఇవి అందులో వాగ్దానాలు చెప్పిన మాటలు కావి. వీళ్ళు కార్మిక భవన నిర్మాణం చేస్తా అని చెప్పలే. గెలిచిన తర్వాత అన్నకు వచ్చి కలిసినాక డిసైడ్ చేసిన పనులు ఇవన్నీ. ఇప్పుడు ఈ భవన నిర్మాణం గురించి కేటాయించింది కదా జాగా, అన్న ఈ తర్వాత చెప్పిండు. ఇది చెప్పలే మేనిఫెస్టో కూడా ఎవరు చెప్పలే కూడా. మేము తిరిగినాం అన్నతో క్యాన్వేజింగ్లో. అన్న ఇప్పుడు చెప్పలే ఈ కట్టిస్తా అది కట్టిస్తా, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడు అన్న రేవంత్ రెడ్డి గారి గురించి బాగా సపోర్ట్ ఉన్నది. అన్న కూడా ఏ ఎమ్మెల్యే చేయని పనులు మా అన్న చేస్తాడు, నాయని రాజేందర్ అన్న. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాయకులు ఉంటారు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కావాలి. అట్లాంటి నాయకుడే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే చూసినట్టయితే ఇప్పటికి కార్మికులకు సంబంధించి కొన్ని ప్రభుత్వాలు మారుతున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల మీద దృష్టి పెడతా ఉంటారు. కానీ మేనిఫెస్టోలో లేని అంశాలని కూడా ఇక్కడ ప్రజా సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా తన సమస్యలుగా అనుకొని వాటిని ప్రజలకు అవసరంగా అనుగుణంగా మార్చుకుంటూ ఇక్కడ నిర్ణయాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేడే సందర్భంగా కూడా అనేక కార్యక్రమాలతో పాటు ప్రస్తుతానికైతే ఒక సాటిస్ఫాక్షన్గానే ఉన్నామని చెప్పి అంటున్నారు. అట్లాంటి గుర్తింపు అనేది ఈ రోజులలో ఉంటుందని, ఎందుకంటే పని యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నటువంటి ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్మికులు లేనిది ఏ కార్యక్రమం జరగదు కాబట్టి ఖచ్చితంగా కార్మికుల్ని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం కూడా మనపై ఉందన్నటువంటి ఆలోచనలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్టీవీతో పంచుకుంటున్నటువంటి పరిస్థితి. కాజీపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.